ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలా మనం ఆర్ట్స్ కాలేజ్ మెట్ల ముంగట నిలబడ్డాం, ఆర్ట్స్ కాలేజ్ ముందట నిలబడ్డాం. ఇటు పక్కనేమో విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు దాదాపుగా 19 నుంచి 20 విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇలా మా ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ యూనివర్సిటీ ప్రభుత్వ అండదండలతో ఒక సర్కిల్ తీసింది. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మీరు అక్కడ చూసినట్టయితే కనీసం ఇలా ఇప్పుడు 1 గంట అవుతుంది. ఈ 1 గంట టైంలో విద్యార్థులు కింద మ్యాట్ కూడా వేసుకోవడానికి అనుమతి లేదు. ధర్నా చేయడం వదిలేయి, ధర్నా చేయడంతో పాటు కింద మ్యాట్ వేసుకోవడానికి దాదాపుగా 38 డిగ్రీల సెల్సియస్ ఎండ కొడుతూ ఉన్నది. ఈ టైంలో విద్యార్థులకు పర్మిషన్ లేదు, అదేవిధంగా కింద మ్యాట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు, అధికారం లేదు అని అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా యూనివర్సిటీ విద్యార్థులు ఏమడిగినరు, మాకు తినేటువంటి కంచముల్లో పురుగులు వస్తూ ఉన్నాయి, బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, బల్లులు పడుతూ ఉన్నాయి, ఎలుకలు పడుతూ ఉన్నాయి, వాటికి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించండి, మాకు పెట్టండి అని అడిగినారు. మాకు గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అడుగుతూ ఉన్నారు. మాకు రాత్రి 10 అయినా కరెంటు సరిగా ఉండట్లేదు, నీళ్లు రావట్లేదు, స్నానాలకు, తాగడానికి, బాత్రూంలోకి పోవడానికి నీళ్లు రావట్లేదు, మాకు సరైన సమయంలో నీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇలా మీరు ఈ సర్క్యులర్ తీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నీళ్లు రాకపోయినా ప్రశ్నించొద్దు, కంచముల్లో తినేటువంటి కంచముల్లో పురుగులు వచ్చినా, బ్లేడ్లు వచ్చినా, బల్లులు పడ్డా నోరు మూసుకొని అట్లే తినాలి. ఇలా స్నానాలకు, బాత్రూంలకు నీళ్లు లేకపోయినా కూడా మీరు అడగద్దు. ఇలా ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, మీరు రాస్తారోకలు చేయొద్దు. అసలు అంటే ఇక్కడ ఎవరు కూడా ఏం పెట్టినా అంటే ప్రభుత్వం చెప్పింది వినాలే, పెట్టింది తినాలే యూనివర్సిటీలో అనేటువంటి భావన ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ అధికారంలోకి రావడానికి ప్రభుత్వము, అదే ఆనాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్య పాలన తెలంగాణ అందిస్తామని చెప్పిండు. ఇలా ఏది ప్రజాస్వామ్య పాలన? ఇలా కూర్చోవడానికి పర్మిషన్ లేదు. ఇలా ఎండలో కూర్చుంటే కింద కాళ్ళు కాలుతుంటే కూడా పైననేమో 38 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది, కింద బండలు కాలుతూ ఉన్నాయి. విద్యార్థులు కూర్చోవడానికేమో కనీసం మ్యాట్కి కూడా పర్మిషన్ లేదు, స్లోగన్స్కి పర్మిషన్ లేదు. ఇలా మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు? ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా అని అడుగుతూ ఉన్నాం. ఇలా కేవలం విద్యార్థులు ప్రశ్నిస్తున్నందుకు, మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నట్టుకు, విద్యార్థుల రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడితే మీరు వీళ్ళ విద్యార్థులను నిర్బంధించేటువంటి ప్రక్రియ ఇలా యూనివర్సిటీలో చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి నిర్బంధం ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూడం. ఇలా 100 సంవత్సరాల యూనివర్సిటీకి ఒక ఎస్సీని వీసీని చేసినామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇలా ఇదే మీరు చేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాల ఎస్సీకి యూనివర్సిటీకి వీసీని చేసిండ్రు. ఇలా ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ చేసిండ్రు. యూనివర్సిటీలో ఒక ఎస్టీని పెట్టిండ్రు, సిఐని, అదేవిధంగా ఒక ఏసీపీని, ఎస్సీని పెట్టిండ్రు. ఇలా మా విద్యార్థులను మా వర్గాలతోనే ఇలా వాళ్ళతోని తన్నిపించేటువంటి ప్రయత్నం, అక్రమ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం లేదని సందర్భంగా గుర్తు చేస్తాను. విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్, నిరసనను ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో స్వీకరించి యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్చలకు పిలిచి వాళ్ళకు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండు సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే డెఫినెట్గా విద్యార్థి ఉద్యమం ఇంకేది వేరే రకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎలాంటి సంఘటనలు జరిగినా ఈ దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి, ఈ యూనివర్సిటీ అధికారులది మాత్రమే. ఇలా ముఖ్యమంత్రి అండదండలతోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏ పరిణామం జరిగినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. లేదు అనంటే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. అదేవిధంగా విద్యార్థులతోని పెట్టుకున్నోరు ఎవరు కూడా ముందటకు పోలేదు. విద్యార్థి శక్తి అనేది ఒక గొప్ప శక్తి, ప్రభుత్వాలను నిర్మించే శక్తి,
ప్రభుత్వాలను కూలదోసే శక్తి కేవలం విద్యార్థులకే ఉంటుంది. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇయ్యలేదు. 2 లక్షల రుణమాఫీ ఎట్లాగా పెట్టిండ్రో, 6 గ్యారంటీలు ఎట్లాగా పెట్టిండ్రో, ఇలా యూనివర్సిటీలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను మీరు ఫిలప్ చేయకుండా విద్యార్థులను కర్కశంగా ఇలా మీరు ఇక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు. వీళ్ళ పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డెఫినెట్గా వాళ్ళకి మద్దతు తెలుపుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.